వైశాఖ పురాణం 3వ అధ్యాయము. అక్షయ తృతీయ విశిష్టత. నారద మహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు నిట్లనెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో నీ విధముగా పలికెను. మహారాజా, వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ అని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన దానం సర్వపాపహరము, శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాదుల నీయవలెను. ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తినందుదురు. ఈనాడు చేసిన దానము అక్షయ ఫలము నిచ్చును. ఈ తిథి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము. పూర్వము ఇంద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్ధమయ్యెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. మార్గములనున్న ఉతద్య మహాముని ఆశ్రమములోనికి వెళ్ళెను. త్రిలోక సుందరియు గర్భవతి అనుగు వాని జార్యను జూచి మోహించెను. ఆమెను బలాత్కారముగా ననుధవించెను. ఆమె గర్భములనున్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానియక పాదము నడ్డముగా నుంచెను. ఇంద్రుడు కోపించి వానిని గ్రుడ్డివాడివగుమని శపించెను. వాని శాపముననుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘ తపుడునువాడు పుట్టు గ్రుడ్డియై జన్మించెను. గర్భస్థపిండముచే నవమానింపబడి శపించిన ఇంద్రుడు మునిపత్నిని బలవంతముగా ననుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలెనని పరుగెత్తెను. వానిని జూచిన ముని శిష్యులు పరిహసించిరి. ఇంద్రుడును సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాగుకొనెను. ఇంద్రుదిట్లు మేరు గుహలో దాగినట్లు తెలుసుకుని బలమునగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమెరి. ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయము నడిగరి. బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు సచీ సహితుడై మేరు పర్వతగుహలోనున్నారని చెప్పెను. అప్పుడు వారందరును మేరు పర్వతగుహను చేరి ఇంద్రుని బహువిధములుగా స్తుతించిరి. బృహస్పతి మొదలగు వారి స్తుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చిన వారికి కనిపించెను. బలి మున్నగువారు స్వర్గము నాక్రమించిరని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంగదోషమున నేను అసక్తుడనై యున్నానని ఇంద్రుడు వారితో చెప్పెను. ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలయునాయని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో నిట్లనెను. ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టమగు వైశాఖమాసము గడచుచున్నది. ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములు, శక్తినంతములు. అందున శుక్లపక్షమునందలి తృతీయ తిథి చాలా శక్తివంతమైనది. ఆనాడు చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలములనిచ్చును, సర్వపాపములను పోగొట్టును. కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మముల నాచరింపచేసినచో ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము, శక్తి, యుక్తులు మరింతములై వచ్చునని చెప్పెను. అందరును కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయనాడు ప్రాతకాల స్నానము, తర్పణాదులు, శ్రీహరి పూజ, కథా శ్రవణము మున్నగువానిని చేయించిరి. ఇంద్రుడును అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో గలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకుని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞయాగాదులందు తమ భాగములను మరల పొందిరి. మునులను రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను, వేదాధ్యయనాదులను కొనసాగించిరి. పితృదేవతలను యథాపూర్వముగా తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యేను. ఈ విధముగా అక్షయ తృతీయ సర్వజీవులకును భుక్తిని, ముక్తిని ఇచ్చి సార్థక నామము కలిగియున్నది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించెను అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస మహిమను వివరించుచు పలికెను. వైశాఖ పురాణము 3వ అధ్యాయము సంపూర్ణం.